భట్టి గారు వాళ్ళు నేను చెప్తున్నాను కదా, వారు వచ్చి 3 సంవత్సరాలు అయింది. వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, డిక్లరేషన్లు కావచ్చు, ఏది కూడా అమలు చేయలేకపోతా ఉన్నారు. ఒక ఉచిత బస్సు తప్ప. మీరు చూడండి, వారు మాట ఇచ్చినారు ప్రతి మహిళకు 2500 ఇస్తామని. ఇప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రతి మహిళకు 75,000 రూపాయలు బాకీ పడ్డారు 30 నెలలుగా. 2000 పెన్షన్ 4000 చేస్తామన్నారు, ఇవ్వలేదు. అట్లాగే తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతులకు 15,000 రైతు భరోసా అన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, చెయ్యలేదు. వడ్ల అన్ని రకాల వడ్లకు బోనస్ అన్నారు, అది మాట మార్చిర్రు. నిరుద్యోగ వృత్తిని 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఇవ్వలేదు. అట్లాగే విద్యార్థులకు స్కూటీలు అన్నారు, ఇవ్వలేదు. అట్లాగే విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, ఫీజులు కట్టుకోవచ్చు అన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్లకే పైసలు ఇవ్వట్లేదు. ఇట్లా ఎస్సీల విషయంలో చాలా మాటలు చెప్పినారు, బీసీలకు చాలా మాటలు చెప్పినారు, మైనార్టీలకు చాలా మాటలు చెప్పినారు. ఏది కూడా వాళ్ళు అమలుపరచలేని పరిస్థితిలో ఇవాళ ప్రజలు వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారు. ఇటు మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో, నేను ఎమ్మెల్యేను, నేను గ్రౌండ్లో ఉంటాను కాబట్టి గ్రౌండ్లో వాళ్ళ మీద తిరగబడతా ఉన్నారు. కాబట్టి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి గారికి వెన్నెతో పెట్టిన విద్య, సవాళ్ళు ఇవ్వడము, సవాళ్ళ నుంచి పారిపోవడం కూడా ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ముఖ్యమంత్రి గారికి సవాళ్ళు చేసినాడు, చాలాసార్లు చేసినాడు. కొడంగల్లో రాజకీయ సన్యాసం తీసుకుంటేనే ఓడిపోతే అన్నాడు 2018లో. సిగ్గు లేకుండా 3 నెలలనే మళ్ళీ పార్లమెంట్ కాంటాక్ట్ చేసిండు. అది సవాల్, అది ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. సేమ్ ఇట్లనే అటెన్షన్ డైవర్ట్ చేయడం కూడా ఆయనకు వెన్నెతో పెట్టిన విద్య. ఇప్పుడు ఈ ప్రజల తిరుగుబాటు నుంచి తప్పించుకోవటానికి, వాళ్ళ వైఫల్యాన్ని నుంచి తప్పించుకోవటానికి మా మీద ఏదో నెపం పెట్టి మేమేదో అప్పులు చేసినాము, ఏదో అవుతున్నది అని ఇప్పుడు ఈ ప్రచారం చేసుకుంటా ఉన్నారు తప్పిస్తే ఏమీ కాదు. అప్పుల విషయంలో మేము చాలాసార్లు అసెంబ్లీలో చాలా కేటగారికల్గా అప్పులు ఎంత చేసినాము, ఎందుకోసం చేసినాము, అప్పులు చేసిన దాంతో మేము ఏం చేసినాము, దానివల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగైంది, ఇవన్నీ విషయాలు కూడా మేము చెప్పడం జరిగింది. అసెంబ్లీలో రికార్డులో ఉన్నాయి. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పటికీ పాలమూరు పోర్షన్ నాలో ఉంది. సాయంత్రం మళ్ళీ 5ంటికి ప్రెస్ క్లబ్కి వస్తారు, రమ్మంటుంది. చూపండి. మళ్ళీ సవాల్ నేను చెప్పినా కదబ్బా, మొన్ననేమో తెలంగాణ భవన్ అన్నాడు, నిన్ననేమో గన్ పార్క్ అన్నాడు, మళ్ళీ వాళ్ళ ప్రెస్ క్లబ్ అంటున్నాడు. ఇక ఆయన మాటకి ఏం విలువ, అసలు ఆయనకి ఏం సంబంధము? ముఖ్యమంత్రి అన్నాడు బీఆర్ఎస్ పరిపాలన చర్చ సిద్ధమా అని అన్నాడు. అంటే మా కేటీఆర్ గారు సిద్ధం దా అని అన్నాడు. వాళ్ళిద్దరు చూసుకుంటారు కదా, మధ్యలో ఈయన దూరి జోకర్లా అవ్వడం ఎందుకు? ఈయనకు సబ్జెక్ట్ ఏంది? ఈయన ఫైనాన్స్ సబ్జెక్టా? ఈయనెందుకు దూరాలే? ఈయనకేం సంబంధము? దానిలో లెటర్ రాసిన చర్చకాని ఒక దిక్కు అంటాడు, మళ్ళీ లెటర్ రాసిండు. ఏం దందనీతి? ఏం అర్థం చేసుకోవాలి ఆయన స్థితిని? లెటర్కు సమాధానం అసెంబ్లీలో మేము మాట్లాడిన రికార్డులు స్పీకర్ దగ్గర తెప్పించుకోమనండి. మా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడిర్రు, ఈ అప్పుల గురించి మాట్లాడారు, అన్నిటి గురించి మాట్లాడారు. అవి తీసుకొని చూసుకోమనండి. బిగ్ బాస్ తలపించేలా బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ యొక్క డ్రామా ఉందంటాడు బండి సంజయ్. నేను రేవంత్ రెడ్డి కష్టం వచ్చినప్పుడు అలా బండి సంజయ్ వాళ్తాడు, వచ్చి రేవంత్ రెడ్డికి షీల్డ్గా పనిచేస్తాడు. నిన్న రేవంత్ రెడ్డికి పాపం ఏదో అనుకున్నాడు, ఏదో చేయబోయిండు. మా హరీష్ రావు, మా కేటీఆర్ గారు, హరీష్ రావు ఇద్దరు చెరువు పక్కన తగులుకునేసరికెళ్ళే ఆయన బిల్డప్ అంతా పోయింది. నేను ఇంతకుముందు ఏదో అంటే చెప్పిన సై సినిమాలో వేణుమాధవ్ తిరిగైపోయింది ఆయన గతి. పాపం ఇది చూసి మన బండి సంజయ్ గారికి ఆపుకోలేకపోయాడు. రేవంత్ రెడ్డి గారికి కష్టం వస్తే ఆయన ఆపుకోలేడు, వచ్చేసి ఇప్పుడు మధ్యలో దూరుతున్నాడు అన్నట్టు. నేను బండి సంజయ్కి సూటిగా చెప్తా ఉన్నా, బండి సంజయ్ గారు, మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మీకు బాధ్యత ఉన్నది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద మేము ప్రధాన ప్రతిపక్షంగా అనేక సార్లు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేసినాం. మొదలు అవిటి చర్యలు ఏమైనాయో తెలుసుకోండి, అవిటి మీద చర్యలు తీసుకునే ప్రయత్నం చేయండి. మేము కంచగచ్చిబౌలి విషయంలో, అదే సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో, ఆ భూమి విషయంలో విద్యార్థులు పోరాడితే సుప్రీంకోర్టు ఒక కమిటీని పంపించింది. కమిటీని పంపించి ఫ్యాక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నది. ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఎక్కడికి పోయింది? బండి సంజయ్ గారు, ఢిల్లీలో ఎవరి జేబుల్లో ఉన్నది ఆ రిపోర్టు? ఎందుకు దాన్ని దాచిపెడుతున్నావు? అది బయటకు ఎందుకు వస్తలేదు? అట్లనే ఒక మంత్రి మీద, కాంగ్రెస్ మంత్రి మీద
ఈడీ రైడ్ చేసింది. ఇప్పటికీ ఆ ఈడీ రిపోర్ట్ ఎందుకు దాచిపెడుతున్నారు? మీ శాఖనే అది. బండి సంజయ్ గారు ఎందుకు కాపాడుతున్నారు కాంగ్రెస్ మంత్రుల్ని? బొగ్గు స్కామ్ మీద మేము కంప్లైంట్ చేస్తే సెంట్రల్ నుంచి, ఢిల్లీ నుంచి ఒక కమిటీ వచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ ఏమైంది? ఎవరి జేబుల్లో ఉన్నది బండి సంజయ్? ఎందుకు దాని మీద చర్యలు లేవు? ఇగో ఇవి మొదలు చెయ్యు, తర్వాత మా దానికి రా. మొదలు నీ బాధ్యత నిర్వర్తించు. ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద, ప్రధాన ప్రతిపక్షంగా మేము చేసినటువంటి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకునే పనిలో ఉండు. అంతేగాని రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నంలో ఉండద్దు. థ్యాంక్ యూ.